ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణపైన ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో చర్చించారు. ఇక మరోవైపు నిన్న తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ఏఐసీసీ మార్చింది. కొత్త ఇన్ఛార్జ్ నియామకం నేపథ్యంలో రాహుల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత నెలకొంది. అంతేకాకుండా ఖాళీ కానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల ఎంపికపైన కూడా రాహుల్తో సీఎం చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో సూర్యాపేట అలాగే ఏప్రిల్లో గద్వాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టుగా ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కులగణన పూర్తి అయిన తర్వాత ఇక సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక సూర్యాపేట సభకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు. రెడ్డి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. థ్యాంక్ యూ మమతా. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయాలే కావచ్చు, వీటన్నిటితో పాటు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోలాహలం, మరోవైపు మంత్రి పదవుల విస్తరణ, ఇలాంటి పూర్తి స్థాయిలో దీనిపై చర్చించేందుకు రాహుల్ గాంధీతో భేటీ అయినట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ముఖ్యంగా సుమారు 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఇటు జిల్లాలో సైతం ఒక పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ సైతం రాష్ట్రంలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే రాహుల్ గాంధీతో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కీలక అంశాలు చర్చించారు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక కీలకమైన అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని సైతం అక్కడ చేరవేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటనతో అగ్రనేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి భేటీ కీలకంగా జరిగినట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఎందుకంటే కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. మరోవైపు త్వరలో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే దీంట్లో భాగంగా దీంట్లో ఎవరిని ఎక్కడ నిర్మించాలి, దీంట్లో కొత్త మంత్రులతో పాటు పాత మంత్రులకు ఎలాంటి అవకాశం కల్పించాలి, దీంట్లో భాగంగా అనేక అంశాలు సైతం ఈరోజు రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీతో చర్చించినట్టు ప్రాథమికంగా తెలిసింది. మరోవైపు చూస్తుంటే మనకు త్వరలో నిర్వహించిన సూర్యాపేట, గజ్వేల్ లో జరిగే భారీ బహిరంగ సభకు ఇక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు రాహుల్ గాంధీ ఆహ్వానించినట్టు తెలిసింది. ఎందుకంటే రాష్ట్రంలో సుమారు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయాలే కావచ్చు, ఈ రోజు కులగణనకు సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక అంశాలపై ఈ రోజు ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే ఈ రోజు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అటు గజ్వేల్ లో నిర్వహించే సూర్యాపేట గానీ గజ్వేల్ నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికను సైతం రూపొందిస్తున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో కేంద్రానికి సంబంధించిన అనేక అంశాలు సైతం చర్చించే ఆస్కారం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే నిధుల సంబంధించిన విడుదల విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి దానిపై సైతం ఈ రోజు రాహుల్ గాంధీతో చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని చెప్పేసి వీటి విషయాలు సైతం తీవ్రంగా అటు చర్చకు దారితీశాయని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి సంబంధించిన వారు కొనసాగుతున్న దృష్ట్యా దీంట్లో కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే ధీటుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సమాధానం సైతం చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు విస్తరణలో భాగంగా మంత్రివర్గ విస్తరణ ఈ రోజు కీలకంగా మారింది. ఎందుకంటే సుమారు మనకు 1.5 కాల పాటు ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ లేక ఈ రోజు అనేక అంశాలు చర్చించే ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రధానంగా శాఖలకు మంత్రులు లేక ఈ రోజు తీవ్రంగానే రాష్ట్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే కావచ్చు, ఎస్సీ వర్గీకరణే కావచ్చు, కులగణనే కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ఈ రోజు దీనిపై రాహుల్ గాంధీతో భేటీలో తీవ్రంగా చర్చించారు. ఈ చర్చలో భాగంగానే ఈ రోజు మనకు దీనిపై ప్రధానంగా ఒక కీలక అంశాలు సైతం విడుదలయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఏదైతే ఈ రోజు ఢిల్లీ పర్యటనలో వీటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అనేక ఊహాగానాలు వినపడుతున్న తరుణంలో వీటిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు అధికారికంగా మనకు విడుదల సత్వం అయ్యింది. ఎందుకంటే కులగలనే అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ రోజు కీలకంగా మారిన నేపథ్యంలో దీనిపై ప్రధాన అంశాలు చర్చించి ఈ రోజు రాష్ట్రంలో మరింత కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగానే ఈ రోజు ఢిల్లీ పర్యటన సైతం కొనసాగింది. దీంట్లో భాగంగానే సూర్యాపేట, గజ్వేల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే ఈ రోజు అనేక అంశాలతో పాటు ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమై రానున్న
స్థానిక సంస్థల ఎన్నికలే ఈ రోజు కీలకంగా మారిన నేపథ్యంలో దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే గెలిపే లక్ష్యంగా ఈ రోజు ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి అనే దానిపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ధనంజయ్. పాటు నాయకులు అందరూ ముందుండాలని చెప్పేసి ఇప్పటికే పదే పదే చెప్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే దీనిపై ప్రధానంగా చర్చ జరిగినట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఎందుకంటే రాబోయే మరో నెల 2 నెలల్లో జరగబోయే ఈ స్థానిక సంస్థల రైట్ ఎన్నికలకు రైట్ థ్యాంక్ యూ ధనంజయ్.